2026 ప్రారంభంలోనే ప్రపంచం ఎప్పుడూ చూడని అతిపెద్ద యుద్ధాన్ని చూస్తుంది. అమెరికా మరియు ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై యుద్ధం ప్రకటించాయి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్తో యుద్ధం చేసి ఏ దేశం గెలవలేదు. మరి ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటి? అసలు ఈ యుద్ధంలో 8 దేశాలు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యాయి? ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నిజంగానే చనిపోయారా? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఇంకా మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కంటెంట్కి వస్తే, ఇజ్రాయెల్ ఈ ఆపరేషన్కు ఆపరేషన్ లయన్ రోర్, సింహ గర్జన అని పేరు పెట్టింది. అమెరికా దీనిని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పిలుస్తోంది. ఫిబ్రవరి 28న పక్కా ప్లాన్తో ఇజ్రాయెల్ తన ఇంటెలిజెన్స్ను ఉపయోగించి ఇరాన్లోని 5 కీలక ప్రాంతాలను టార్గెట్ చేసింది. అవి మీరు స్క్రీన్ మీద రెడ్ మార్క్లో చూడొచ్చు. ముఖ్యంగా రాజధాని టెహరాన్పై భారీ వైమానిక దాడులు జరిగాయి. ఈ యుద్ధంలో బిగ్గెస్ట్ మలుపు ఏంటంటే, ఖమేనీ నివసించే నార్త్ టెహరాన్ ప్యాలెస్పై ఇజ్రాయెల్ మిసైల్స్తో నేరుగా దాడి చేసింది. ఈ దాడిలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు అతని కుమారులు మరియు మనవళ్ళు అంటే పూర్తి ఫ్యామిలీ ఎలిమినేట్ అయ్యింది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని ధృవీకరించారు. దాదాపు 47 ఏళ్ల తర్వాత ఇరాన్లోని ఒక డిక్టేటర్ పాలన ముగిసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం ఖమేనీ మాత్రమే కాదు, ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అమీర్ హత్మీ, ఐఆర్జీసీ కమాండర్ మహమ్మద్ పాక్పూర్ ఈ దాడుల్లో మరణించినట్లు తెలుస్తుంది. ఒకవేళ ఖమేనీ మరణిస్తే ఇరాన్కా కాన్స్టిట్యూషన్ ప్రకారం అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కొత్త లీడర్ను ఎన్నుకోవాలి. కానీ ప్రస్తుతం ఉన్న గందరగోళంలో అది సాధ్యమేనా అన్నది మిస్టరీగా మారింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, అసలు ఇరాన్ పరిస్థితి ఇంతవరకు ఎందుకు వచ్చింది? కేవలం బయట దేశాల దాడులేనా, లేక లోపల ప్రజలు కూడా ఈ మార్పును కోరుకుంటున్నారా? 47 ఏళ్ల క్రితం ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్ ప్రజలు, ముఖ్యంగా మహిళలు, తమ బేసిక్ ఫ్రీడమ్ను కోల్పోయారు. హిజాబ్ సరిగ్గా ధరించలేదని మాసా ఆమినీ అనే అమ్మాయిని మొరాలిటీ పోలీస్ చంపడం వంటి ఘటనలు అక్కడ పెద్ద ఎత్తున నిరసనలకు దారితీశాయి. అప్పటి నుండి ఇరాన్ మహిళలు తమ స్వేచ్ఛ కోసం పోరాడుతూనే ఉన్నారు. ఈ నిరసనను అణచడానికి ఖమేనీ గవర్నమెంట్ ఎంత క్రూరంగా ప్రవర్తించిందంటే, కేవలం జనవరిలో జరిగిన ప్రొటెస్ట్లోనే దాదాపు 30,000 మంది 30,000 మంది స్వదేశీ ప్రజలను చంపించింది. ప్రజల ప్రాణాల కంటే తమ పవర్ ముఖ్యమనుకున్న ఈ రెజిమ్ మీద అక్కడ సామాన్యుల్లో తీవ్రమైన కోపం ఉంది. అందుకే ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న కొందరు ఇరాన్ ప్రజలు రహస్యంగా ఆనందపడుతున్నారు. ఇరాన్ తన సొంత ప్రజల డెవలప్మెంట్ కంటే కూడా హమాజ్, హెజ్బొల్లా మరియు హౌతీ రెబెల్స్ వంటి గ్రూపులకు ఫండింగ్ మరియు ఆయుధాలు ఇవ్వడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది. ఈ గ్రూపుల ద్వారా ఇజ్రాయెల్ మరియు అమెరికా మీద దాడులు చేస్తూ ఆ రీజియన్ అస్థిరతను సృష్టించింది. ఈ టెర్రరిస్ట్ ప్రాక్సీస్ వల్లే ఇప్పుడు అమెరికా తన బిగ్గెస్ట్ ఆర్మ్స్ను కూడా ఇరాన్ మీదకు పంపించింది. ఏళ్ల తరబడి ఉన్న శాంక్షన్స్ వల్ల ఇరాన్ కరెన్సీ రియల్ విలువ 95% పడిపోయింది. ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఎంత దారుణంగా ఉందంటే, సామాన్యులు కనీసం ఆహారం కూడా కొనలేని పరిస్థితి. ఈ ఎకనామిక్ క్రైసిస్ వల్లే ఇరాన్ ఇప్పుడు ప్రోలాంగ్డ్ వార్ను భరించే స్థితిలో లేదు. ఇజ్రాయెల్ మరియు అమెరికా చేసిన దాడులకు ఇరాన్ ఊరుకోలేదు. తనపై దాడి జరిగితే తన పొరుగున ఉన్న దేశాలను కూడా వదలనని ఇరాన్ ముందే హెచ్చరించింది. అన్నట్టుగానే ఇప్పుడు గల్ఫ్ రీజియన్ మొత్తం యుద్ధం మేఘాలు కమ్ముకున్నాయి. ఇరాన్ తన ప్రతీకారాన్ని కేవలం ఇజ్రాయెల్ మీద మాత్రమే చూపించలేదు. అమెరికాకు సపోర్ట్ చేస్తున్నాయన్న నెపంతో సౌదీ అరేబియా, యుఏఈ అంటే దుబాయ్, ఖతార్ మరియు కువైట్ వంటి ముస్లిం దేశాలపై మిసైల్స్తో విరుచుకుపడింది. తన సొంత పొరుగు దేశాలను ఇలా టార్గెట్ చేయడం ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. ప్రపంచంలోనే అత్యంత సేఫ్ సిటీ అనుకున్న దుబాయ్లో ఇప్పుడు భయానక వాతావరణం నెలకొంది. దుబాయ్లోని ప్రసిద్ధ పామ్ స్ట్రీట్లోని ఫెయిర్మౌంట్ హోటల్ వద్ద ఇరాన్ మిసైల్స్ యొక్క శిథిలాలు పడడంతో భారీ మంటలు చెలరేగాయి. బుర్జ్ ఖలీఫా మరియు బుర్జ్ అల్ అరబ్ హోటల్ సమీపంలో కూడా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పర్యాటకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన దుబాయ్లో ఇలాంటి బ్లాస్ట్స్ జరగడం వల్ల వేలాది మంది టూరిస్టులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బంకర్లలో తలదాచుకుంటున్నారు. బహ్రెయిన్లోని అమెరికా 5th ఫ్లీట్ పైన, ఖతార్లోని ఎయిర్ బేస్ పైన ఇరాన్ వరుసగా మిసైల్స్ ప్రయోగించింది. అమెరికన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా మిసైల్స్ను గాలిలోనే పీల్చివేసినా వాటి శిథిలాలు సివిలియన్ ఏరియాల్లో పడడం వల్ల భారీ నష్టం వాటిల్లుతోంది. ఈ దాడుల వల్ల
గల్ఫ్ ఎయిర్ స్పేస్ పూర్తిగా క్లోజ్ అయిపోయింది. ఎమిరేట్స్, ఖతార్ వంటి టాప్ ఎయిర్లైన్ తమ ఫ్లైట్స్ను రద్దు చేశాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్లో వేలాది మంది ప్యాసింజర్లు చిక్కుకుపోయారు. ఇది గ్లోబల్ ఏవియేషన్ రంగానికి ఒక బిగ్గెస్ట్ షాక్. ఇప్పుడు ప్రపంచం మొత్తం గందరగోళంలో ఉంది. కానీ ఈ యుద్ధ పరిస్థితులు చూస్తుంటే మన దేశం భారత్ ఎంత శక్తివంతమైనదో, ఎంత సురక్షితమో అర్థమవుతుంది. దుబాయ్ లాంటి అత్యంత సురక్షితమైన నగరాల్లోనే ఇప్పుడు మిసైల్స్ పడుతున్నాయి. కానీ భారత్ పరిస్థితి చూడండి. పాకిస్తాన్ మనపై గతంలో వేల సంఖ్యలో డ్రోన్లు, మిసైల్స్ ఉపయోగించినా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని ఆకాశంలోనే పేల్చివేశాయి. అమెరికా లేదా ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో యుద్ధం వస్తే సామాన్యులు కూడా బంకర్లలో దాక్కునే పరిస్థితి వస్తుంది. కానీ మన దేశ ప్రభుత్వం మరియు మన సైన్యం 140 కోట్ల మంది ప్రజలకు కొండంత అండగా నిలబడ్డారు. యుద్ధం మొదలవ్వక ముందే, అంటే ఫిబ్రవరి 23వ తేదీనే మన గవర్నమెంట్ ఇరాన్లోని ఇండియన్స్కు అడ్వైజరీ జారీ చేసింది. వెంటనే దేశం విడిచి రావాలని హెచ్చరించింది. కానీ కొందరు విద్యార్థులు మరియు ఉద్యోగులు ఆ వార్నింగ్ను సీరియస్గా తీసుకోకుండా అక్కడే ఉండిపోయారు. ఇప్పుడు పరిస్థితులు చేయి దాటిపోయాక ప్రాణాలు కాపాడమని కోరుతున్నారు. మన దేశం గొప్పది కాబట్టి వారు గతంలో విమర్శించినా సరే ప్రభుత్వం తన డిప్లొమాటిక్ పవర్ను ఉపయోగించి వారిని సురక్షితంగా తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. మన దేశంలో పుట్టి పెరిగి విదేశాలకు వెళ్ళి అక్కడ గాలి సోకగానే మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడే ఇండియన్ హేటర్స్కి ఇప్పుడు కళ్ళు తెరుచుకోవాల్సిన సమయం వచ్చింది. మీరు ఎంతో గొప్పగా చెప్పుకునే విదేశాల్లో ఇప్పుడు మిసైల్స్ పడుతున్నాయి, బాంబు పేలుళ్ళు జరుగుతున్నాయి. ఏ దేశమైతే మిమ్మల్ని తక్కువ చేసి చూస్తుందో అదే దేశం మిమ్మల్ని ఈ విపత్తులో నడి రోడ్డుపై వదిలేసింది. కానీ అదే సమయంలో మీరు ఎగతాళి చేసిన మీ మాతృభూమి భారత్ మాత్రమే మిమ్మల్ని కాపాడడానికి విమానాలు పంపిస్తోంది. గుర్తుంచుకోండి, విదేశాల్లో మీరు కేవలం ఒక ఇమిగ్రెంట్ మాత్రమే, కానీ భారత్లో మీరు ఒక సిటిజన్. దేశాన్ని విమర్శించే ముందు ఒకసారి ఆలోచించండి. కష్టం వస్తే కాపాడేది మన దేశం మాత్రమే. ఈ ఆపరేషన్ లయన్ రోర్తో ఇరాన్లో ఖమేనీ వ్యవస్థ అంతమైందని వార్తలు వస్తున్నాయి. ఇది 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీయకపోవచ్చు, ఎందుకంటే మెయిన్ లీడర్ ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం చాలా కాలం ఉంటుంది. ఇరాన్ ప్రజలకు మళ్ళీ స్వేచ్ఛ వస్తుందని ఆశిద్దాం. ఈ యుద్ధంపై మీ అభిప్రాయం ఏంటి? మన భారత్ ఎంత సురక్షితమని మీరు భావిస్తున్నారో కింద కామెంట్ చేయండి. మన దేశ గౌరవాన్ని చాటి చెప్పే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సెలవు. జై హింద్.